హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్రిల్లింగ్ వ్లాగ్స్. అంతా ఇసుక, ఎండ చూస్తే బాగానే కాస్తుంది, దుమ్ము లేపుతుంది, బాగా కాదు. అబ్బో, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఎక్కలేం భయ్యా. జీన్స్ ప్యాంట్ వేసుకొని నడవలేము. అమ్మ, మొత్తానికైతే వచ్చేసాం. అదే గుడి. చూడండి గైస్, అంతా ఇసుక దెబ్బల్లో మునిగిపోయింది అనమాట. ఇది అంటే ఇసుక క్వారీలు ఉంటాయి కదా, ఇసుక తవ్వకాల్లో బయటపడింది. గుడి అయితే చాలా పురాతనమైన గుడి. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. అదిరిపోయింది లొకేషన్ కూడా. నా లోపల ఇంకా గుడి ఉందన్నా, ఇంకా గుడి ఉందా? మీకు తెలీదా? తెలుసు, ఇంకా ఉంది. అదే హే గాయ్స్, చూడండి, ఇది గుడి. ఇంకా కింద చాలా గుడి ఉందంట. చాలా పురాతనమైన గుడి ఇది. లోపల చాలా చీకటిగా ఉండేటట్టుంది. చూడండి గాయస్, ఒక మనిషి లోపలికి వెళ్తున్నాడు. లోపల ఉన్న ప్రచారం ఏంటో మనకు చెప్తాడు. చూడండి, సొరంగం అంతా. ఎవరు వెళ్ళలేదు ఎంతవరకు? వెళ్ళారు. గాయస్, చూడండి, లోపలికి వెళ్దాం ఒకసారి. ఏం కనపడట్లే చీకట్లో, కెమెరా క్యాప్చర్ చేస్తుందో తెలీదు. చూద్దాం లోపలికి వెళ్ళి. కమాన్. ఇక్కడ కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. అన్నోళ్ళ చేత షూట్ చేయించుకుంటున్నాను అనమాట. ట్రైపాడ్ తేలేదు, మర్చిపోయాను. చూడండి, రండి, లోపలికి వస్తారా మీరు? అయ్యి బాబోయ్, ఏంది ఫ్రెండ్స్ ఇది? అసలు గుడే లేకపోతే ఏంది అసలుకి? సూపర్గా ఉంది అసలే. అప్పుడు కాలంలో లాగా ఉంది ఇది. ట్రైపాడ్ లేదు, బాగా కష్టంగా ఉంది అసలుకి తీయడానికి. ట్రైపాడ్ తెచ్చుంటే బాగుండేది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అయితే లోపలికి వెళ్తే చూడండి, 2 రూమ్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందనేది. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చూడండి, పడిపోయేటట్టుంది అసలుకి. మీరే కాపాడాలి నన్ను. చాలా పాతది. హే గాయ్స్, చూడండి, ఇది 400 ఏళ్ళ క్రితం ఉన్న గుడి అనమాట. అంటే గుడి కట్టింది 200 ఏళ్ళ క్రితం. ఈ శిలా విగ్రహం మాత్రం 400 ఏళ్ళ క్రితం నుంచే ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళని అడిగితే చెప్పారు.
ఇది చాలా పురాతనమైన గుడి. ఇది బయటపడటం మన అదృష్టం అనే చెప్పుకోవాలి. చూడండి, అంతా సున్నంతో కట్టింది. చెక్కలు కూడా చూడండి ఎంత పాతయో. ఈ గుడి చరిత్ర అయితే ఇంకా ఎక్కడ బయటకు రాలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఎన్నేళ్ళ క్రితం కట్టినారని మాత్రమే చెప్తున్నారు, కానీ దీని చరిత్ర అయితే ఎవరు ఏం చెప్పలేదు ఎక్కడ. ఇక్కడ ఏదో రాయి ఉంది, అది శివలింగం కాదే. ఇక్కడ ఉంది చూడండి, ఈయన దేవుడు శివుడు, శివలింగం ఇది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో కట్టించిందనమాట. ఇక్కడ పెద్దవాళ్ళని అడిగితే కొద్దిగా చెప్పారు ఇన్ఫర్మేషను. పైకి చూడండి, అసలు చాలా దూరం ఉంది. శివలింగంకి కింద పీఠం వస్తుంది కదా, పీఠం తెలుసు కదా, పీఠం అది విరిగి పడిపోయినట్టుంది, పక్కన ఉంది అది. హే గాయ్స్, అది విషయం. అయితే ఈ లొకేషన్ చూడాలనుకున్న వాళ్ళు, ఈ గుడిని చూడాలనుకున్న వాళ్ళు, లొకేషన్ అయితే ఆత్మకూరు దగ్గర. ఇది ఆత్మకూరు పెన్నా బ్రిడ్జి ఉంటుంది కదా, పెన్నా నది, దానికి ఇసుక క్వారీ ఎక్కడని అడిగితే చెప్తారు ఎవరైనా. ఎక్కడ గుడి పురాతన తవ్వకాల్లో పడిన గుడి ఎక్కడని అడిగితే చెప్తారు. అదనమాట. గుడి అయితే సూపర్గా ఉంది అసలు. నాకే సూపర్ ఎక్సైటింగ్ ఉంది అసలుకి వచ్చిన దానికి. ట్రైపాడ్ తేలేదు, ఇంకా బాగా చూపించినామండి. ట్రైపాడ్ తేలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. వానలో తడిసిపోయాను, బాగా వర్షం పడుతుంది.